బర్మ్యూడా ట్రయాంగిల్. ఇక్కడికి వెళ్ళిన నౌకలు, విమానాలు ఒక్కసారిగా అదృశ్యమైపోతాయి. అది ఏదైనా శాపమా, లేక మనం అర్థం చేసుకొని నిజమా? బర్మ్యూడా ట్రయాంగిల్ అనేది ఒక అధికారికంగా గుర్తించిన ప్రదేశం కాదు. ఇది 3 ప్రదేశాల మధ్య ఉన్న ఒక ప్రాంతం. మయామి, బర్మ్యూడా మరియు శాన్ హువాన్. ఇక్కడ చాలా సంవత్సరాలుగా మిస్టీరియస్ ఘటనలు జరిగాయని చెప్తారు. 1945లో జరిగిన ఫ్లైట్ 19 అదృశ్యం సంఘటనతో ఈ మిస్టరీ ప్రపంచానికి తెలిసింది. 5 యుఎస్ నేవీ విమానాలు ట్రైనింగ్ మిషన్ లో వెళ్లి తిరిగి రాలేదు. ఇంకా ఒక పెద్ద సంఘటన, యుఎస్ఎస్ సైక్లాప్స్ అనే నౌక 309 మందితో కలిసి పూర్తిగా అదృశ్యమైంది. ఇప్పటికీ దాని గమ్యం తెలియదు. ఈ సంఘటనలకు అసలు కారణాలు తెలియకపోవడంతో రచయిత చార్ల్స్ బర్లిస్ వంటి వారు ఏలియన్స్, టైం ట్రావెల్ లాంటి కథలను ప్రచారం చేశారు. దీంతో ఇది ఒక సూపర్ న్యాచురల్ మిస్టరీలా మారింది. కానీ నిజానికి ఇక్కడ మాయలేమీ లేవు. ఇది ప్రపంచంలోనే అత్యంత బిజీ సీ రూట్స్ లో ఒకటి. ఇక్కడ వెదర్ ఒక్కసారిగా మారిపోతుంది. హరికేన్లు, భారీ అలలు వస్తాయి. గల్ఫ్ స్ట్రీమ్ అనే బలమైన సముద్ర ప్రవాహం ఏ డెబ్రీస్ అయినా కొన్ని గంటల్లోనే దూరంగా తీసుకెళ్తుంది. ముందు కాలంలో జీపీఎస్ లేనందున చిన్న నావిగేషన్ తప్పు కూడా పెద్ద ప్రమాదంగా మారేది. అందుకే బర్మ్యూడా ట్రయాంగిల్ అనేది ఒక మాయ కాదు. ఇది ప్రకృతి శక్తులు, మానవ తప్పిదాలు, కథల కలయిక మాత్రమే. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, బర్మ్యూడా ట్రయాంగిల్ ఏ 3 ప్రదేశాల మధ్య ఉంది? కామెంట్స్ లో చెప్పండి.